Finally. అవును అవునవును ఫస్ట్ ఇయర్ లేదు అసలు ఎవరు అడ్మిట్ అవ్వలేదుగా. అవును సార్. అదే వీళ్ళు రావాలి. ఇప్పుడు రికార్డ్ అవుతుంది కదా. ఓకే. రైట్. ఓకే. Good morning, students. So, yesterday's class, yesterday's or day before the yesterday, మనం వాట్ ఈస్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లైట్గా బ్రీఫ్గా తెలుసుకున్నాం. సో ఈ రోజు నుంచి యాక్చువల్స్లోకి మనం వెళ్దాం. సో ఇక్కడ యూనిట్ 1 సిలబస్ మీకు అందరికీ కూడా షేర్ చేశాను. Here in introduction we have what are the prototyping fundamentals, historical development fundamentals of rapid prototyping, what are the advantages and limitations. Okay. వీటి గురించి మనం తెలుసుకుంటాం. లేటర్ ఆన్ ద యాక్చువల్ సిలబస్ ఇస్ లిక్విడ్ బేస్డ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్, దట్ ఈస్ స్టీరియోలిథోగ్రఫీ, వాట్ ఆర్ ద టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ ద in rapid prototyping. So stereolithography is also one of the types of rapid prototyping techniques, right? So అలాగే సాలిడ్ గ్రౌండ్ క్యూరింగ్ గురించి, ఈ రెండింటి గురించి మనకి ఫస్ట్ యూనిట్ లో ఉంటుంది, రైట్? సో ఈ యూనిట్ కి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద ప్రోటోటైపింగ్, రైట్? ప్రోటోటైపింగ్ ఈజ్ ద థింగ్. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేయాలనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, యాజ్ ఏ మెకానికల్ ఇంజనీర్ వీ విల్ డిజైన్ ద థింగ్స్ లైక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆటోమొబైల్ డిజైన్స్ అవనివ్వండి, ఇన్స్ట్రుమెంటేషన్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ డిజైనింగ్ ద థింగ్స్. సో prototype is nothing but prototyping, that is the first form of physical object, right? First form of physical object అంటే మనం ఏదైనా ఒక డిజైన్ మన మైండ్ లో అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, వీ వాంట్ టు డిజైన్ ఏ సైకిల్. సో ఒక సైకిల్ మనం డిజైన్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం డ్రాఫ్టింగ్ చేస్తాం. డ్రాఫ్టింగ్ తర్వాత దాన్ని మనం డిజైన్ చేస్తాం బై యూజింగ్ సమ్ క్యాడ్ టూల్స్. క్యాడ్ టూల్స్ అంటే మీ అందరికీ తెలుసు. సో AutoCAD ఈజ్ వన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ సాఫ్ట్వేర్. అండ్ డిజైన్ సాఫ్ట్వేర్స్కి వచ్చేటప్పటికి ప్రోయి అని, కెటియా అని, లైక్ 3D మోడల్స్ క్రియేట్ చేయడానికి మనకి చాలా టెక్నిక్స్ అవి ఉన్నాయి. సో వాటిల నుంచి మనం ఏం చేస్తామంటే ప్రోటోటైప్ ని చేస్తాం. సో ఈ ప్రోటోటైప్ యొక్క ఫస్ట్ థింగ్ ఏంటన్నాను, ద ప్రోటో మీన్స్ ఫస్ట్, టైపింగ్ మీన్స్ ఫామ్. సో ఫామ్ అంటే మనకి ఫస్ట్ మోడల్ ఆఫ్ వాట్ వీ హ్యావ్ థింకింగ్ టు డిజైన్. మనం ఏదైతే ఒక మోడల్ చేయాలనుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందా నేను చెప్పినట్టు ఒక సైకిల్ ని మనం డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనం డ్రాఫ్టింగ్ చేస్తాం. ఓకే. సో డ్రాఫ్టింగ్ చేశాక మనం ఏం చేస్తాం అంటే దాన్ని డిజైన్ చేస్తాం. సో డిజైన్ చేసిన తర్వాత అనాలిసిస్ కూడా చేస్తాం. సో అనాలిసిస్ ఎందుకు చేస్తామంటే మనం ఫిజికల్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయకుండానే వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ దట్ సైకిల్. ఓకే. సో దానివల్ల ఏం డిఫార్మేషన్స్ వస్తున్నాయి, వాట్ ఆర్ ద స్ట్రెసెస్ ఇండ్యూస్డ్ ఇన్ దట్ సైకిల్ మోడల్. సో ఇవన్నీ కూడా మనం ఏం చేస్తున్నాం, ఒక ప్రొసీజర్. ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది అరౌండ్ 1980s నుంచి మనకి అవైలబుల్ గా ఉంది. సో ఇట్ ఈస్ I'm not telling it is a new technique, it is all from some decades back. So కొన్ని decades గా ఇది ఉంది, కానీ most popularly that was implemented in this 2000 centuries. Okay. Why? Because the complexity of designs are increasing. For example, మనం ఒక పెన్ తీసుకున్నాం అనుకోండి. ఇది వరకు పెన్ చాలా సింపుల్ గా ఒక మోడల్ ఉండేది. ఓకే. దట్ మేబీ ఇలాగా ఏంటంటే స్ప్రింగ్ టైప్ పెన్ ఒకటి ఉండేది, లేకపోతే క్యాప్ టైప్ పెన్, కొన్ని మోడల్సే ఉండేవి. కానీ లేటర్ ఆన్ స్టేజ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్,
ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ పిల్లలు నచ్చాలి అనుకుంటే వాళ్ళకి ఏదైనా కార్ షేప్ లో పెన్ కానీ లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో డిజైన్ రిక్వైర్మెంట్స్ అనేవి పెరిగిపోయినాయి రాను రాను. ఓకే. అండ్ అలాగే ప్రతి డిజైన్ లో కూడా మనకి గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ మనం ఐ థింక్ లాస్ట్ దాంట్లో చెప్పుకున్నాం. అంటే హౌ టు కంట్రోల్ దట్ మెటీరియల్ వేస్టేజ్. సో వన్ ఆఫ్ ద థింగ్ ఇన్ గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అందులో ఎలా మెటీరియల్ వేస్టేజ్ ని తగ్గించుకోవాలో యూజ్ చేసి ఇలా చాలా రకాల టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఫాలో అయ్యి మనం ఒక ప్రోడక్ట్ ని డిజైన్ చేస్తాం మన మైండ్ లో. సో ఇలాగా డిజైన్ కాంప్లెక్సిటీస్ పెరుగుతున్నాయి కాబట్టి సో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ కి ఎక్కువగా ఇప్పుడు ఆదరణ ఉందన్నమాట. Like all the manufacturing industries are going towards this rapid prototyping. So as I said earlier, rapid means fast. Okay. Proto means first. Rapid means fast. Proto means first. Typing means form. So fast ga మనం ఫస్ట్ ఫిజికల్ ఫామ్ ని క్రియేట్ చేయడాన్నే మనం ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటాం. సో అందరికీ కూడా ఫస్ట్ వాట్ ఈస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అని తెలిస్తేనే మనం ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఒక ఐడియాతో మనం ముందుకు వెళ్ళొచ్చు. ఓకే రైట్. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్కరు ఇప్పుడు యాడ్ అవుతున్నారు, దీన్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఓకే. మాక్సిమం అంటే ఏం లేదు, ఒక పర్సన్ ఇక్కడ క్లాస్ చెప్తున్నాడు కాబట్టి అనదర్ పర్సన్ ఇంకొకరు ఎవరు ఆపరేట్ చేయడానికి ఉండదు కాబట్టి ఇది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు తెలియట్లేదు, నాకు తెలిసి మీకు స్క్రీన్ మీద కూడా కనిపిస్తూ ఉండొచ్చు, ఇక్కడ నాకు స్క్రీన్ మీద వస్తూ ఉంటాయి అన్నమాట. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ ద స్టూడెంట్ ఫ్రెండ్స్, ప్లీజ్ జాయిన్ విత్ ఇన్ బిఫోర్ 5 minutes. As usually I am also there in before 5 minutes on the Zoom class. Okay, anyway coming to the subject. సో ఇన్ దిస్ వే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే మనకి ఫాస్ట్ గా ఫస్ట్ డిజైన్ ని క్రియేట్ చేయడం. అంటే మన ఫిజికల్ గా మన మైండ్ లో ఒక డిజైన్ అనుకుంటాం కదా, దానికి ఫిజికల్ ఫామ్ ని తీసుకురావడాన్నే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటాం. సో ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా ప్రోటోటైపింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇట్ ఈస్ లుక్స్ లైక్ యాక్చువల్ మోడల్. యాక్చువల్ మోడల్ ఎలా ఉంటుందో అలాగే ప్రోటోటైప్ కూడా ఉంటుంది. సో యాక్చువల్ మోడల్ జనరల్ గా మనం క్రియేట్ చేయాలంటే ఇట్ టేక్స్ సమ్ టైం అండ్ మనీ. సో ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల ఏమవుతుంది, నువ్వు ప్రొడక్షన్ ఒకవేళ ప్రోటోటైప్ చేయకుండా నువ్వు అనుకున్న డిజైన్ అనాలిసిస్ చేసేసినా సరే, నువ్వు గనక ప్రోటోటైప్ చేయకుండా ప్రొడక్ట్ ని లాంచ్ చేసేస్తే, లాంచ్ అయిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ మనం రెక్టిఫై చేయడం చాలా కష్టం. సో దాన్ని రెక్టిఫై చేయడం కోసమే ఫస్ట్ ప్రోటోటైప్ తయారు చేస్తాం. ఈ ప్రోటోటైప్ మీద రకరకాల టెస్టులు కానీ, ఓకే, మనకు కావాల్సిన డిజైన్ స్పెసిఫికేషన్స్ వచ్చినాయా లేదా చూసుకోవడం కానీ, సో ఇవన్నీ కూడా ప్రోటోటైప్ మీద జరుగుతాయి. సో ప్రోటోటైప్ ఈజ్ నథింగ్ బట్ ద వర్కింగ్ మోడల్. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద వర్కింగ్ మోడల్. సో ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్, all the tests what we have made on that prototype is success, then only we will go for the manufacturing. Okay, so that we can rectify the problems. So that is the first benefit of this prototyping. ఓకే. సో అందుకోసం మనం ఈ ర్యాపిడ్ ప్రోటోటైప్. సో ప్రోటోటైపింగ్ లో మళ్ళీ ర్యాపిడ్ ఎందుకు వచ్చింది అంటే, యాజ్ ఏ కాంపిటీటర్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రీసెర్చ్ వర్క్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ తీసుకోండి. కోవిడ్ లో మెడిసిన్ కనిపెడటానికి ప్రతి కంట్రీ దే ఆర్ ట్రయింగ్ ఫాస్టర్. వై? బికాస్ దే వాంట్ టు గెట్ నేమ్ ఆర్ మనీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో లేకపోతే పీపుల్ కి త్వరగా అందించాలనో లేదా ఏదో రకంగా కాంపిటీషన్ ఈస్ దేర్. సో ఇన్ దట్ కాంపిటీషన్ నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ రష్యా. రష్యా ఈస్ ద ఫస్ట్ కంట్రీ విచ్ రిజిస్టర్స్ ఇట్స్ కోవిడ్ మెడిసిన్ లైక్ దట్. సో అలాగే ప్రతి ప్రొడక్ట్ లో కూడా, ఇప్పుడు సైకిల్ వచ్చింది అనుకోండి, ఇందాక మనం చెప్పుకున్నట్టు సైకిల్ అనేది ఓన్లీ హీరో సైకిల్ ఒకటే ఉందా? చాలా రకాల సైకిల్స్ ఉన్నాయి. సో అందుకని కాంపిటీషన్ ఈస్ దేర్. ఇఫ్ వీ స్పెండ్ మోర్ టైమ్ ఆన్ ప్రిపేరింగ్ దిస్ ప్రోటోటైపింగ్, సో సమ్ అదర్ మే డెవలప్ దీస్ మోడల్స్ ఫాస్టర్. సో ఇన్ దిస్ కాంపిటేటివ్ వరల్డ్ ఫాస్టర్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే, నాట్ ఓన్లీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇన్ ఎవ్రీ business, every customer wants to deliver their products faster. సో ఇలాగే అన్ని చెయ్యాలి అంటే ర్యాపిడ్ గా ప్రోటోటైపింగ్ చెయ్యాలి. ఓకేనా? సో దానికోసమే ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది వచ్చింది. ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ లోనే టెక్నిక్స్ ఉన్నాయి. దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ లైక్ స్టీరియోలిథోగ్రఫీ,
ఫ్యూజ్ డిపాజిషన్ మోడలింగ్, లైక్ లేజర్ సెంటరింగ్. సో ఇలా చాలా రకాల మోడల్స్ ఉన్నాయి. ఓకే, సో వాటిలో ఏదో ఒకటి మనం తీసుకోవచ్చు. యాక్చువల్ గా ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే సబ్జెక్ట్ ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దిస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్స్ ని మాత్రమే మనకు చెప్తుంది. సో ఇదే మనకి ఎంటెక్ లో కూడా సేమ్ సబ్జెక్ట్ ఉంది. దే విల్ గో ఇన్ డెప్త్, ఇంకా కొంచెం డెప్త్ గా వెళ్తారు. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఎస్టిఎల్ ఫైల్స్, ఇందులో ఎస్టిఎల్ ఫైల్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్, వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ దే ఆర్ ఫేసింగ్, వాట్ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ వీఆర్ హ్యావింగ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దట్ ఎంటెక్ syllabus. So coming to our syllabus, we are knowing what are the types of softwares we have, what are the types of this rapid prototyping techniques we have, what are the drawbacks, what are the case studies. So all these things are there in this rapid prototyping system. Okay, so coming to this unit, so what is, so it is the introduction slide. What is a rapid prototyping? So here, a prototyping is a draft version or an approximation of a final product. సో ఐ హావ్ సెడ్ యూ ఎర్లియర్. సో ఏంటంటే ఒక ఫైనల్ ప్రోడక్ట్ యొక్క రూపాన్ని మనం ప్రోటోటైప్ లో చేస్తాం. అలా అని ఇది ఫైనల్ ప్రోడక్ట్ కాదు. దేర్ మే బి సమ్ చేంజెస్. ఎందుకంటే మన మైండ్ లో ఒకటి అనుకుంటాం, అది యాక్చువల్ గా వచ్చేటప్పటికి రాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యాన్సిస్ చేస్తున్నారు కదా చాలా మంది. ఐ థింక్ సమ్ lateral entry students will know what is an ANSYS. సో ANSYS is a software which analyze the design. ఓకే, అది ఎలా డిజైన్ అనలైజ్ చేస్తుంది? మనం ఇచ్చిన నోట్స్ ని బట్టి, ఎక్కడైతే మనం ఇచ్చిన ఫోర్సెస్ ని బట్టి, లోడ్లను బట్టి అది క్యాల్కులేట్ చేస్తుంది. ఎక్కడ స్ట్రెసెస్ ఉన్నాయి, ఎక్కడ డిఫార్మేషన్స్ వస్తున్నాయి, సో ఆ డిఫార్మేషన్ ని ఎంత ఎంత డిఫార్మేషన్స్ ఎక్కడ వస్తున్నాయి. సో ఈ డేటా తెలియడం వల్ల ఏంటంటే మన డిజైన్ ఎంత లోడ్ ని తట్టుకుంటది, సో ఎంత వరకు అది బేర్ చేయగలదు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఎక్స్పెరిమెంటల్ రూపంలో, ఐ మీన్ థియరిటికల్ గా తెలుస్తుంది. కానీ ఎక్స్పెరిమెంట్ కి వచ్చేటప్పుడు దేర్ బి సో మెనీ కన్స్టెంట్స్ ఆర్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్, మెటీరియల్ ప్రాపర్టీస్ చేంజ్ అవ్వచ్చు, లేదా మనం యూజ్ చేసిన డిజైన్ లో డైమెన్షనల్ డీవియేషన్స్ రావచ్చు. సో ఇవన్నీ కూడా యాక్చువల్ గా, ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి గో బ్లైండ్లీ బై యూజింగ్ ద ANSYS డేటా, ఇట్ విల్ నాట్ బి వర్క్డ్ ఇన్ ద ప్రెసెంట్ ఎన్విరాన్మెంట్. సో అందుకని టెస్ట్లు అనేవి కూడా చెయ్యాలి. ఆ టెస్ట్ల కోసమే మనం ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ చేస్తాం. సో ఏ ప్రోటోటైపింగ్ ఈజ్ ఏ డ్రాఫ్ట్ వర్షన్ ఆర్ అన్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఏ ఫైనల్ ప్రోడక్ట్. సో ఒక ఫైనల్ ప్రోడక్ట్ యొక్క అప్రాక్సిమేషన్ అంటే యాక్చువల్ గా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో అలాగే మనం దీన్ని తయారు చేస్తాం. కొన్ని అట్లా ఏంటంటే వర్కింగ్ మోడల్ కూడా పనిచేయచ్చు, లేకపోతే దట్ మే బి కన్స్టెంట్ ఫర్ దట్ డిజైన్ ఓన్లీ. ఓకే, ఇలాగా రకరకాల అవసరాల కోసం మనం ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ యూజ్ చేసి ప్రోటోటైప్స్ ని తయారు చేస్తాం. నెక్స్ట్ స్లైడ్ చూడండి. ప్రోటోటైప్స్ ఆర్ డెవలప్డ్ ఫర్ సెవరల్ రీజన్స్ టు ఐడెంటిఫై పాసిబుల్ ప్రాబ్లమ్స్. ఓకే, మన మైండ్ లో ఒక ఐడియా వచ్చింది, సో దాన్ని మనం పేపర్ మీద పెడతాం ఫస్ట్, తర్వాత డిజైన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి డిజైన్ చేస్తాం. కానీ అది సరిపోదు, అనాలిసిస్ కూడా చేస్తాం, సరిపోదు. సో దాన్ని యాక్చువల్ గా ఎలా ఉందో చూసుకోవడం కోసమే టు ఐడెంటిఫై ద పాసిబుల్ ప్రాబ్లమ్స్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాన్సెప్చువల్ కార్స్ అని గూగుల్లో కొట్టారనుకోండి, చాలా కాన్సెప్చువల్ కార్స్ వస్తాయి. మరి అవన్నీ కూడా చూడడానికి చాలా బాగుంటాయి. మీరు గమనిస్తే దోస్ కార్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ టు సీ, బట్ అవి ఎందుకు మార్కెట్ లోకి రావట్లా? ఈవెన్ దో దోస్ కార్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్, వై దే ఆర్ నాట్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్? సో మార్కెట్ లోకి రావాలంటే దేర్ మే బి సో మెనీ డిఫికల్టీస్. అంటే ఆ డిజైన్ ఏరోడైనమిక్స్ కి సెట్ అవ్వకపోవచ్చు. Okay, I'm talking about an automobile. Okay, that design may not be fit for the aerodynamics. Okay, material loss ఎక్కువ ఉండొచ్చు, సో లేకపోతే డిఫార్మేషన్స్ ఎక్కువ ఉండొచ్చు. ఓకే, చూడడానికి బాగున్నంత మాత్రాన దట్ ఈస్ నాట్ ఏ సక్సెస్ఫుల్ మోడల్. ఓకే, సో దోస్ ఆర్ ద మోడల్స్ ఆర్ నోన్ యాజ్ ద ప్రోటోటైప్స్. అంటే ఒక డిజైన్ ని ఫిజికల్ మోడల్ లో తీసుకొచ్చాక దానికి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని తెలుసుకోవడానికే ఈ ప్రోటోటైప్స్ ని రెడీ చేస్తాం. ఈవెన్ దో ప్రోటోటైప్స్ అన్ని కూడా ఓకే అయిపోయి మనకి ఆటోమొబైల్స్ బయటకు వచ్చినా సరే, మీకు మొన్న రీసెంట్ గా చూస్తే పేపర్ లో మారుతి కంపెనీ దాని ప్రొడక్ట్స్ లైక్ వ్యాగనార్, సమ్ అదర్ కార్స్ ని వెనక్కి పిలిచింది. ఎందుకు అంటే దేర్ ఆర్ సమ్ డ్రాబ్యాక్స్ ఇన్ ద డిజైన్ ఆఫ్ దట్ ఇంజిన్. సో దాన్ని మోడిఫై చేయడం కోసం వాళ్ళు ఏం చేశారంటే కార్స్ ని మళ్ళీ వెనక్కి పిలిచారు.
సో ఇలాగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా జరుగుతాయి ఈవెన్ దో ద ప్రోటోటైప్ ఈజ్ యాక్సెప్టెడ్ ఫర్ ద ఫైనల్ ప్రొడక్ట్. సో దట్స్ వై టు రెడ్యూస్ ఆల్ దీస్ థింగ్స్, సో అలా ఏమవుతుంది, కాస్ట్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అందుకోసమే మనం ప్రోటోటైప్ ని ఫస్ట్ థింగ్ చేస్తాం. సెకండ్ వన్, టు కన్ఫర్మ్ ద సూటబిలిటీ ఆఫ్ ద డిజైన్ ప్రయర్ టు స్టార్టింగ్ మాస్ ప్రొడక్షన్. సో ఇందా నేను చెప్పినట్టు ఒక ప్రోడక్ట్ ఏదైనా సరే మనం డిజైన్ చేశాక దాన్ని మనం మాస్ ప్రొడక్షన్కి వెళ్ళిన తర్వాత మనం మార్చలేం. వన్స్ వీఆర్ గోయింగ్ ఫర్ ద మాస్ ప్రొడక్షన్ వీ కాంట్ చేంజ్. సో దట్స్ వై బిఫోర్ ద మాస్ ప్రొడక్షన్ ఓన్లీ అది సూటబుల్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవడం కోసమే మనం ఈ ప్రోటోటైప్ ని యూస్ చేస్తాం. థర్డ్ పాయింట్, ప్రొవైడ్స్ ఏ స్కేల్ టు కండక్ట్ టెస్ట్ అండ్ వెరిఫై మోడల్ పెర్ఫార్మెన్స్. సో యాజ్ ఇట్ ఓన్లీ ఎర్లియర్, ఇందా మనం చెప్పుకున్నట్టు మన అనాలిసిస్ మీద ఏదైనా అనాలిసిస్ చేయడం కానీ లైక్ సో మెనీ సాఫ్ట్వేర్స్ అదే. సో అలా అనాలిసిస్ చేసిన తర్వాత ఓకే వాటి యొక్క అనాలిసిస్ డేటా మనకి యాక్చువల్ మోడల్ కి సరిపోతుందా లేదా. సో అలాగే టెస్ట్ కండక్ట్ చేయడానికి దానికి కూడా ఈ ప్రోటోటైప్లు యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఈస్ ఫర్ విజువలైజేషన్ పర్పసెస్. విజువలైజేషన్ మీన్స్ టు లుక్ ద మోడల్. డిజైన్ లో ఓకే బాగానే కనిపించి ఉండొచ్చు మనకి, కాకపోతే మోడల్ ని విజువలైజ్ చేస్తే ఇంకా ఎక్కువ డౌట్స్ వస్తాయి. ఓకేనా, మనకి మైండ్ లో ఒక ఐడియా ఉండండి, సైకిల్ ఎలా ఉండాలి, ఈ ఫ్రంట్ టైర్ పెద్దగా ఉండాలి లేకపోతే బ్యాక్ టైర్ పెద్దగా ఉండాలి, సమ్ ఇందా నేను చెప్పుకున్నట్టు మన సైకిల్ గురించి మాట్లాడు. సో దాని ఫ్రేమ్ ఎలా ఉండాలి, సీటింగ్ ఎలా ఉండాలి, సీట్ దగ్గర నుంచి హ్యాండిల్ ఎంత దూరంలో ఉండాలి, ఇవన్నీ కూడా మన ఊహలు లేదా ఈ ఈ ఐడియాస్ ని మనం ఒక పేపర్ మీద పెడితే దట్ ఈస్ డ్రాఫ్టింగ్. దాని కొంచెం 3 డైమెన్షన్ లో మోడల్ చేస్తే దట్ ఈస్ మోడలింగ్. సో బట్ when we go for the actual prototype, there may be so many difficulties. ఓకేనా, సో అవన్నిటిని కూడా మనం చూస్తే గానీ మనం చెప్పలేం. దట్ ఈస్ వాట్ ద విజువలైజేషన్ పర్పసెస్. అలాగే సమ్ ప్రోటోటైప్స్ ఆర్ యూజ్డ్ యాజ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ ప్రమోషనల్ టూల్స్. ఓకే, సో కొన్ని ఏంటంటే మార్కెట్ రీసెర్చ్ కి లేదా ప్రమోషనల్ టూల్స్ కింద దీని కింద యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్ ఈస్ చీపర్ టు మ్యానుఫ్యాక్చర్, టెస్ట్ అండ్ మేక్ చేంజెస్ టు ఏ ప్రోటోటైప్ దాన్ ఇట్ ఈస్ టు ఏ ఫైనల్ ప్రోడక్ట్. అంటే ఫైనల్ ప్రోడక్ట్ చేయడం కంటే కూడా ముందే మనం ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవడానికి, టెస్టులు చేసుకోవడానికి, వీటన్నిటికి కూడా ప్రోటోటైప్ అనేది యూజ్ అవుతుంది. సో ఐ థింక్ యు ఆల్ ఆర్ క్లియర్ వాట్ ఈస్ ఎ ప్రోటోటైప్. ఓకే, సో డెవలప్మెంట్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. రైట్, సో in this slide what we know is development of rapid prototyping. So here there are phases: first phase, second phase, third phase, right? First phase lo entante manual prototyping, age old practice for many centuries. General ga entante iyanni kuda పూర్వకాలం నుంచి మనకి ఒక ఏదైనా ఐ మీన్ ప్రోటోటైపింగ్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది ఇప్పుడు వచ్చింది కానీ ప్రోటోటైపింగ్ అనేది చాలా కాలం నుంచి ఉంది. సో అందులో ఏంటంటే ఒక మాన్యువల్ గా తయారు చేయడం, లేకపోతే సిఎన్సీస్ ని యూజ్ చేయడం, బ్లో మోల్డింగ్ వీటిని యూజ్ చేయడం, దేర్ ఆర్ సమ్ టెక్నిక్స్ టు క్రియేట్ ఎ ప్రోటోటైప్. సో అలాగా ఫస్ట్ లో న్యాచురల్ ప్రోటోటైపింగ్ టెక్నిక్స్ ని యూజ్ చేసేవారు, రైట్? తర్వాత సెకండ్ ఫేజ్ కి వచ్చేటప్పటికి విర్చువల్ ప్రోటోటైపింగ్. విర్చువల్ ప్రోటోటైపింగ్ అంటే మన ఈ డిజైన్స్, ఓకేనా, అంటే కంప్యూటర్స్ అవి వచ్చాక ఒక ఐడియాని మనకి అంత ఫస్ట్ ఫేజ్ లో ఎలా ఉండేది, మాన్యువల్ గా తయారు చేసేవారు. ఓకే, తర్వాత ఏమైందంటే మిడ్ 1970s లోకి వచ్చేటప్పటికి కాంప్లెక్సిటీ ఇంక్రీజ్. నేను ఇందాక చెప్పినట్టు మనకి ముందుకెళ్ళి కొద్ది కాంప్లెక్సిటీస్ ఇంక్రీజ్ అయిపోతున్నాయి. అంటే డిజైన్స్ లో చాలా మార్పులు వచ్చేస్తున్నాయి. ఇదివరకు మనకి హీరో సైకిల్ అంటే ఒకలాగా ఉండేది, ఇప్పుడు ఏమవుతుంది, తర్వాత డిస్క్ బ్రేక్స్ అని, గేర్ సైకిల్స్ అని, ఇలా రకరకాల మోడల్స్, అట్లా ఫ్రేమ్ లో డిజైన్స్ అని, ఇలాగా ఇవన్నీ రావడం వల్ల కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో సెకండ్ ఫేజ్ లో ఏంటంటే ఒక ప్రోటోటైప్ ని వర్చువల్ గా మనం చూడడం, కెన్ బి స్ట్రెస్డ్, సిమ్యులేటెడ్ అండ్ టెస్టెడ్ విత్ ఎగ్జాక్ట్ మెకానికల్ అండ్ అదర్ ప్రాపర్టీస్ లైక్ ANSYS. ANSYS యూజ్ చేస్తూ మనం వాట్ ఆర్ ద మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ మెటీరియల్. ఓకే, ఇంటర్నెట్ కనెక్షన్ స్లో అంటుంది, మీ అందరికీ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే, సో ఇలాగా మనకి సెకండ్ ఫేజ్ లో జరిగింది. థర్డ్ ఫేజ్ కి వచ్చేటప్పటికి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్, దట్ ఈస్ యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్
1980s నుంచి స్టార్ట్ అయింది దిస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అనేది. లైక్ హార్డ్ ప్రోటోటైప్ మేడ్ ఇన్ ఏ వెరీ షార్ట్ టర్న్ అరౌండ్ టైమ్స్. సో దీంట్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం క్యాడ్ మోడల్స్ ని క్రియేట్ చేయడం అనేది ఫస్ట్ థింగ్. క్యాడ్ మోడల్స్ ని క్రియేట్ చేశాక ఆ క్యాడ్ మోడల్స్ ని యూజ్ చేసుకొని మనం ఈ ప్రోటోటైప్స్ ని తయారు చేసేవాళ్ళం. అది 1980s నుంచి స్టార్ట్ అయింది. ప్రోటోటైప్ కెన్ బి యూజ్డ్ ఫర్ లిమిటెడ్ టెస్టింగ్. అంటే అలానే మన ప్రోటోటైప్ యాక్చువల్ గా వర్కింగ్ మోడలే అయినప్పటికీ సో దాంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ ఎందుకు వచ్చినాయి అంటే మెటీరియల్స్. ఇప్పుడు యాక్చువల్ గా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ ని మనం యాక్చువల్ గా చూడాలంటే అక్కడ మెటీరియల్స్ అనేవి ఏమై ఉంటాయి, మన స్టీల్ కానీ, ఫ్రేమ్ కి వచ్చేటప్పటికి స్టీల్ అవుతుంది, అంటే ఫెర్రస్ మెటల్స్ ఇవన్నీ అవుతా ఉంటాయి. అలాగే టైర్స్ కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, రబ్బర్ ఉంటది. సీట్ కి వచ్చేటప్పటికి సమ్ ఎలాస్టిక్ సమ్ ఇలాగా ఒక్కొక్క కాంపోనెంట్ కి ఒక్కొక్క మెటీరియల్ ఉంటుంది. కానీ ప్రోటోటైప్ లో లిమిటెడ్ టెస్టింగ్ ఎందుకు వచ్చింది అంటే ఇందులో మెటీరియల్ అంతా కూడా ఒకటే అయి ఉంటుంది. ఓకేనా? సో కానీ ఇది నేను చెప్పేది 1980s లో. బట్ టుడే వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ కాంపోజిషన్స్. చాలా రకాల మెటీరియల్ కాంపోజిషన్స్ వచ్చినాయి ఇన్ 3D ప్రింటింగ్. లైక్ వీ కెన్ యూజ్ మెటల్స్ ఆల్సో టు మేక్ ద prototypes. So that's why nowadays this prototyping technique is very much popular due to these benefits, like using of different metals. Okay, so 3 times flex as prototyping. మనం ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ లో సాఫ్ట్ ప్రోటోటైపింగ్ కంటే 3 times బెటర్ గా ఓకే కాంప్లెక్స్ షేప్స్ ని వాటిని మనం యూజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ కింద చార్ట్ చూస్తే హిస్టారికల్ డెవలప్మెంట్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అండ్ రిలేటెడ్ టెక్నాలజీస్. కింద మనం చెప్పుకున్నట్టు 1778 లో మెకనైజేషన్ ఉండేది. తర్వాత 1946 లో ఫస్ట్ కంప్యూటర్ వచ్చింది. తర్వాత 52 లో ఫస్ట్ న్యూమరికల్ సిఎన్సిస్ ఓకే వచ్చినాయి. తర్వాత ఫస్ట్ కమర్షియల్ లేజర్ కటింగ్స్ వచ్చినాయి, లేకపోతే లేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ వచ్చినాయి. తర్వాత 61 లో రోబోట్స్. తర్వాత 63 లో ఫస్ట్ ఇంటరాక్టివ్ గ్రాఫిక్ సిస్టమ్ లైక్ సిఏడి, కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్స్ లో వీ హ్యావ్ సో మెనీ సాఫ్ట్వేర్స్. సో తర్వాత 1988 నుంచి ఫస్ట్ కమర్షియల్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేశారు. ఓకే, సో కమింగ్ టు దిస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. So rapid prototyping is a broad term that comprises many different technologies used to quickly fabricate a physical model directly from computer data. సో ఇందా చెప్పినట్టు ఇందులో డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అన్ని టెక్నిక్స్ లో కూడా. కాకపోతే స్టాండర్డ్ ప్రాసెస్ అనేది నేను మీకు క్లియర్ గా చెప్తాను. అంటే ఎటువంటి దాంట్లో అయినా సరే, అంటే ఎటువంటి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ లో అయినా సరే ఈ స్టాండర్డ్ ప్రొసీజర్ నే ఫాలో అవుతారు. ఇందులో ఏంటంటే ఫస్ట్ మనం క్యాడ్ డేటాని క్రియేట్ చేయడం. ఓకే, క్యాడ్ డేటాని క్రియేట్ చేసి తర్వాత కొంతమంది యాడ్ అవుతున్నారు మళ్ళీ. ఓకే, సో క్యాడ్ డేటాని క్రియేట్ చేసి తర్వాత దాన్ని ఎస్టిఎల్ ఫార్మేట్ లోకి మార్చి, సో వాట్ ఈస్ ఎస్టిఎల్ ఫార్మేట్ అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇలాగా తర్వాత దాన్ని స్లైసింగ్ దగ్గర నుంచి ప్రొడక్ట్ డెవలప్ చేయడం, ఇవన్నీ కూడా సమ్ ఫేజెస్. ఓకే, సో ఇందులో ఫస్ట్ పాయింట్ చూడండి, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఈజ్ ఎ బ్రాడ్ టర్మ్ దట్ కంప్రైజెస్ మెనీ డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్డ్ టు క్విక్లీ ఫ్యాబ్రికేట్ ఏ ఫిజికల్ మోడల్. మనం ఒక ఫిజికల్ మోడల్ ని క్విక్ గా కంప్యూటర్ డేటా నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి యూజ్ చేసి దాన్నే ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటాం. ఓకే, ద ఫస్ట్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మెథడ్ కాల్డ్ స్టీరియోలిథోగ్రఫీ. స్టీరియోలిథోగ్రఫీ ఎస్టిఎల్ అంటే బై యూజింగ్ దట్ లిక్విడ్ పాలిమర్స్ ని యూజ్ చేస్తాం. ఈ పాలిమర్స్ ని యూజ్ చేసి పొలిమరైజేషన్ అనే ప్రిన్సిపల్ ద్వారా దీని ప్రొడక్ట్ ని తయారు చేస్తాం. దీంట్లో కూడా లేజర్ ని యూజ్ చేస్తాం. సో ద ఫస్ట్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ మెథడ్ ఈస్ స్టీరియోలిథోగ్రఫీ, ఇస్ డెవలప్డ్ ఇన్ ద లేట్ 1980s, బట్ మోర్ సోఫిస్టికేటెడ్ టెక్నిక్స్ ఆర్ అవైలబుల్ టుడే. సో అది ఫస్ట్ అయినప్పటికీ నవేడేస్ సో మెనీ టెక్నిక్స్, లేటెస్ట్ టెక్నిక్స్ చాలా వచ్చినాయి. ఎందుకు అంటే మనకి కన్స్టెంట్స్ పెరిగిపోతున్నాయి ముందుకెళ్ళి కొద్ది. మెటీరియల్స్, ద యూసేజ్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ వెరీ కాంప్లెక్స్. చాలా రకాల మెటీరియల్స్ ని యూజ్ చేయాల్సి వస్తుంది. సో అన్ని రకాల మెటీరియల్స్ ని మరి దీంట్లో యూజ్ చేయలేం. సో దట్స్ వై నవేడేస్ వీఆర్ హ్యావింగ్ దిస్ మెటల్ powders where we can sinter that metal powders to make the final product. సో ఇలా రకరకాల టెక్నిక్స్ అనేవి ఈ రోజుల్లో అవైలబుల్ గా. సో హియర్ చూడండి అన్న ఒకసారి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అంటే ద టర్మ్ ర్యాపిడ్ ఈజ్
relate to some prototypes may take hours or even days to build. సో జనరల్ గా మనం ఇందా చెప్పుకున్నట్టు ఈ ప్రోటోటైపింగ్ అనేది కన్ఫామ్ గా ప్రతి ప్రొడక్ట్ డిజైనర్ చేసిందే. కాకపోతే ప్రొడక్ట్ డిజైన్ లో స్టార్టింగ్ రా మెటీరియల్ నుంచి ఫైనల్ ప్రొడక్ట్ వరకు రావడానికి చాలా ప్రాసెస్లు ఉన్నాయి. అందులో ప్రోటోటైపింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ప్రాసెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఈజ్ నాట్ అవైలబుల్, if we go for the conventional prototyping techniques, it take around some days. అంతే కదండి. ఏదైనా ఒక ప్రొడక్ట్ డిజైన్ అనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్ తీసుకోండి, కార్ ప్రోటోటైప్ చేయాలి అంటే ఇట్ టేక్స్ మంత్స్. సో ఈ లోపు కాంపిటీటర్ మే గెట్ దట్ డిజైన్. సో దట్స్ వై దిస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్. సో కొన్ని గంటల్లోనే లేదా కొన్ని రోజుల్లోనే చేసేయచ్చు. బట్ going towards this conventional method, it takes so much of time. So that's why this rapid prototyping are getting more popular nowadays. సో మనకు తెలిసిన ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ అందరు స్టూడెంట్స్ కి జనరల్ గా అర్థమైంది ఏంటంటే 3D ప్రింటింగ్. 3D ప్రింటింగ్ అనేది చాలా పాపులర్ అయింది. ఓకే, నెక్స్ట్ వన్, ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్ ఆర్ additive manufacturing processes that work on the basic principle of producing a 3D part by building and stacking multiple 2D layers together. సో ఇక్కడ మన ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్ లో చాలా రకాల మెటీరియల్స్ ని యూజ్ చేస్తామని చెప్పాను. అందులో ద ఫస్ట్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్ ఈస్ ద స్టీరియోలిథోగ్రఫీ, వేర్ ఇట్ యూజెస్ ద ఫోటోపాలిమరైజేషన్ ప్రాసెస్, పాలిమర్స్ ని యూజ్ చేస్తారు. తర్వాత సెలెక్టివ్ లేజరింగ్ విచ్ యూజెస్ ద పౌడర్. తర్వాత లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ఏంటంటే మనకి లామినేట్స్ 2 డైమెన్షనల్ ప్లేట్స్ యూజ్ చేసి ఒక ప్లేట్ పైన ఒక ప్లేట్ పెట్టి మనకు కావాల్సిన షేప్ లో దాన్ని ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ వాట్ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇందులో మనకి ఏంటంటే పౌడర్ బేస్డ్ ఉంది, లిక్విడ్ బేస్డ్ ఉంది, సాలిడ్ బేస్డ్. దట్ సాలిడ్ బేస్డ్ ఈజ్ నథింగ్ బట్ దిస్ లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సో ఇలాగ రకరకాల టెక్నిక్స్ మనకు ఉన్నాయి. సో ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్ ఆర్ additive manufacturing processes that work on the basic principle of producing a 3D part by building a stacking multiple 2D layers together. సో 3D పార్ట్ ని తయారు చేయడం కోసం 2D లేయర్స్ ని ఒక స్టాక్ కింద కట్ చేసి దాన్ని ఫ్యూజ్ చేస్తాం అనమాట. దట్స్ వై దీస్ మోడల్స్ ఆర్ వెరీ మచ్ పాపులర్. అండ్ ఎటువంటి షేప్ అయినా సరే మనం ఈ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్స్ యూస్ చేసి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పుల్లి ఉందనుకోండి. ఓకే, పుల్లిని మనం డిజైన్ చేయాలి అంటే సో మెనీ థింగ్స్ ఆర్ దేర్, లైక్ కొన్ని ప్రాసెసెస్, లేకపోతే మనం ఫస్ట్ ఏం చేయాలంటే కాస్టింగ్ చేయాలి. కాస్టింగ్ కి ముందు ఏం చేయాలి, దానికి ఒక ప్యాటర్న్ కావాలి. ప్యాటర్న్ నుంచి మౌల్డ్ క్రియేట్ చేయాలి. తర్వాత లిక్విడ్ మెటల్ ని యూజ్ చేసి దాంట్లో పోర్ చేసి ఆ షేప్ ని తీసుకురావాలి. ఆ షేప్ తీసుకొచ్చాక మళ్ళీ దాని ఫినిషింగ్ ఆపరేషన్స్ చేయాలి. ఇలా రకరకాల చాలా ప్రాసెస్ అనేది బాగా లెంతీ అయిపోయింది జస్ట్ టు గెట్ వన్ ప్రోటోటైప్. But in case of rapid prototyping techniques, we can directly make that pulley without any difficulty. Okay, ఏ డిఫికల్టీస్ లేకుండా, ఫినిషింగ్ ఆపరేషన్స్ కూడా లేకుండా చాలా మైనర్ ఫినిషింగ్ ఆపరేషన్స్ యూజ్ చేసి మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ బెనిఫిట్ ఆఫ్ దిస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్. సో అలాగే మోస్ట్ కామన్ టైప్స్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్స్ వీ హ్యావ్ స్టీరియోలిథోగ్రఫీ, సెలెక్టివ్ లేజర్ సింటరింగ్, లామినేటెడ్ ఆబ్జెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యూజ్డ్ డిపాజిషన్ మోడలింగ్. సో దీస్ ఆర్ ఆల్ ద టెక్నిక్స్. ఓకే, అంటే ఇవన్నిటిని గురించి కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో వి విల్ లుక్ ఆఫ్టర్ ఇట్ బ్రీఫ్లీ. జస్ట్ దీస్ ఆర్ ద థింగ్స్ వాట్ ఆర్ యూజ్డ్ ఇన్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ సిస్టమ్. డిఫరెంట్ టెక్నాలజీస్ యూజ్ డిఫరెంట్ మెటీరియల్స్ టు ప్రొడ్యూస్ పార్ట్స్. సో ఇందులో ఒక్కొక్క టెక్నాలజీ ఒక్కో టైప్ ఆఫ్ మెటీరియల్ ని యూజ్ చేస్తాయి. ఓకేనా, రైట్? సో దిస్ ఈస్ ద బేసిక్ ప్రాసెస్ అన్నమాట. Basic rapid prototyping process. There are many different RP processes, but the basic operation principles are very similar. అంటే అన్నిటిలో కూడా మాక్సిమం ఇదే ప్రాసెస్ మనం ఫాలో అవుతాం. సో దీంట్లో చూడండి, ఫస్ట్ వన్ ఏంటి, 3D CAD మోడల్ డిజైన్ చేయాలి. సో వాట్ ఈస్ దిస్ 3D CAD మోడల్? మనం ఆల్రెడీ చెప్పాను, CAD సాఫ్ట్వేర్స్ చాలా ఉన్నాయి. ఓకే, డ్రాఫ్టింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, మోడలింగ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, డిజైన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, అనాలిసిస్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఈ 3D CAD మోడలింగ్ లో మనం కంప్లీట్ చేయాలి ఫస్ట్. అంటే డ్రాఫ్టింగ్, దాన్ని మళ్ళీ మోడలింగ్, అనాలిసిస్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయాక దాన్ని STL ఫార్మాట్ లో కన్వర్ట్ చేయాలి. సో హియర్ ద ఇంపార్టెంట్ టైమ్ ఈజ్ STL ఫార్మాట్, స్టాండర్డ్. ఓకే, స్టాండర్డ్ టెసిలేషన్ లాంగ్వేజ్ అంటారు దీన్ని, STL ని. సో
ఈ ఫార్మేట్ లోకి అంటే ఆల్మోస్ట్ ఆల్ ద క్యాడ్ మోడల్స్, అంటే మీరు యూజ్ చేసే ఎటువంటి ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నిక్ అయినా సరే క్యాడ్ మోడల్ ని ఎస్టిఎల్ ఫార్మేట్ లోకి మార్చుకోవాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ డూ ద మోడలింగ్. ఓకేనా? సో ఫస్ట్ క్యాడ్ మోడల్ ని క్రియేట్ చేసుకొని, మోడల్ కి తగ్గ సాఫ్ట్వేర్లు ఏంటో మనకు తెలుసు కాబట్టి ఆల్రెడీ అందులో డిజైన్ చేసుకొని మోడలింగ్ చేసుకొని అనాలిసిస్ చేశాక అది మీకు ఓకే అనుకుంటే దెన్ వీ విల్ గో ఫర్ ద కన్వర్షన్ ఆఫ్ ద క్యాడ్ మోడల్ ఇంటూ ద ఎస్టిఎల్ ఫార్మేట్, స్టాండర్డ్ టెస్సలేషన్ లాంగ్వేజ్ అంటారు. సో క్యాడ్ మోడల్ కి ఎస్టిఎల్ మోడల్ కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎస్టిఎల్ ఫార్మేట్ లో ఏమవుతుందంటే ట్రయాంగులర్ షేప్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. మనం యూజ్ చేసిన అలాగే మనకు కావాల్సిన క్యాడ్ డిజైన్ ని ట్రయాంగులర్ ఫార్మేట్ లోకి మారుస్తుంది. దీన్ని స్టాండర్డ్ ట్రయాంగులర్ లాంగ్వేజెస్ అని కూడా అంటారు. ఓకేనా? సో అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి మళ్ళీ ఇలా చేయడం వల్ల. ఎందుకంటే ఇప్పుడు కర్వ్ సర్ఫేసెస్ ఇవన్నీ ఉంటాయి, వీటిని మనం ట్రయాంగులర్ షేప్స్ లోకి మార్చినప్పుడు కొన్ని డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. దాన్నే ఎస్టిఎల్ ఫైల్ ప్రాబ్లమ్స్ అంటారు. అవి మనం లేటర్ స్టేజ్ లో మేబీ ఐ థింక్ 4th యూనిట్ లోనో 5th యూనిట్ లోనో వీ హ్యావ్ దట్ థింగ్. సో అప్పుడు మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. కానీ ఇప్పుడు ఏంటంటే సో ఫస్ట్ క్యాడ్ మోడల్ ని ఎస్టిఎల్ ఫార్మేట్ లోకి మార్చుకున్నాక దట్ ఎస్టిఎల్ ఫార్మేట్ విల్ బి కన్వర్టెడ్ దట్ చెక్ ఎస్టిఎల్ ఫైల్ అండ్ ఫిక్స్ ఇట్స్ నెసరీ. అంటే ఈ పాయింట్ దగ్గర చూడండి, చెక్ ఎస్టిఎల్ ఫైల్ అండ్ ఫిక్స్ ఇట్ నెసరీ అని ఉంది కదా. ఇక్కడే నేను చెప్పాను కదా ఇందాక ఎస్టిఎల్ ఫైల్ ప్రాబ్లమ్స్ అని కొన్ని ఉంటాయని. సో వాటిని ఇది రెక్టిఫై చేస్తుంది. ఓకేనా? తర్వాత దీన్ని స్లైస్ చేస్తాం. స్లైస్ మీన్స్ లేయర్స్ కింద. ఈ లేయర్ థిక్నెస్ అనేది మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఎంత తక్కువ లేయర్ థిక్నెస్ పెట్టుకుంటే అంత యాక్యురేట్ గా మనకి ప్రొడక్ట్ తయారవుతుంది. అలానే మరీ తక్కువ లేయర్ థిక్నెస్ పెడితే ఇట్ టేక్స్ మోర్ టైం. ఓకే, సో దీస్ ఆర్ ద సమ్ ఎట్ దిస్ పాయింట్. నెక్స్ట్ ప్రొడక్ట్ ని ప్రొడ్యూస్ ఫిజికల్ పార్ట్. తర్వాత ఏం చేస్తాం అంటే ఫిజికల్ పార్ట్ ని మనం ప్రొడ్యూస్ చేసుకుంటాం. తర్వాత రిమూవ్ సపోర్ట్స్ అండ్ స్ట్రక్చర్స్. సో హియర్ ఇట్ ఈస్. సో ఏంటంటే రిమూవ్ సపోర్ట్స్ అండ్ స్ట్రక్చర్స్ అంటే డైరెక్ట్ గా మోడల్ ని ఆ ప్లాట్ఫామ్ మీద తయారు చేయదు. దానికంటే ముందు ఏం చేస్తుందంటే దీనికి దీనికి ఒక సపోర్టింగ్ స్ట్రక్చర్స్ ని కూడా తయారు చేస్తుంది ఈ ఈ ప్రోగ్రామ్ లో. ఈ సపోర్టింగ్ స్ట్రక్చర్స్ అనేవి తర్వాత మనం తీసేయచ్చు. దాని తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ ఉంటుంది. పోస్ట్ ప్రాసెసింగ్ అనేది ఏంటంటే మళ్ళీ ఒక డిఫరెంట్ టెక్నిక్. ఏంటంటే ఇక్కడ ఏం చేస్తుంది అంటే మనం తయారు చేసిన మోడల్లో ఎటువంటి డిఫెక్ట్స్ అయ్యి లేకుండా దాన్ని మళ్ళీ పోస్ట్ ప్రాసెసింగ్ అనేది చేస్తాం. సో దిస్ ఈస్ ద హోల్ బేసిక్ ఆపరేటింగ్ ప్రిన్సిపల్స్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎవ్రీ ఆర్పి టెక్నిక్స్. ప్రతి ఆర్పి టెక్నిక్ లో ఇది బేసిక్ గా మనం చేస్తాం. ఓకే, సో ఇందాక మనం చూసిన డయాగ్రామ్ లోనే బిల్డింగ్ కంప్యూటర్ మోడల్ ఈస్ బిల్ట్ బై క్యాడ్ సిస్టమ్. క్యాడ్ సిస్టమ్ యూజ్ చేసి మోడల్ ని క్రియేట్ చేస్తాం. మోడల్ మస్ట్ బి డిఫైన్డ్ model must be okay, right. So model must be defined as enclosed volume or solid. Next one is converting model into STL file format. So serial lithography file అంటారు కూడా దీన్ని. కానీ దీన్ని యాక్చువల్ ఫార్మాట్ వచ్చి స్టాండర్డ్ టెసలేషన్ లాంగ్వేజ్ అంటారు, లేకపోతే స్టాండర్డ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. Is a standard format to describe CAD geometry used in RP system. STL file approximates the surface of the model by polygons that may be ఇందాక నేను చెప్పినట్టు ట్రయాంగులర్ షేప్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. తర్వాత ఫ్యాబ్రికేటింగ్ ద మోడల్, బిల్డింగ్ మోడల్ లేయర్ బై లేయర్, ఫార్మింగ్ ఏ 3D మోడల్ బై సోలిడిఫికేషన్ ఆఫ్ లిక్విడ్ ఆర్ పౌడర్. సో ఇందా మనం చెప్పుకున్నట్టు చాలా రకాల టెక్నిక్స్ ఉన్నాయి కదా, అందులో ఫ్యాబ్రికేషన్ చేస్తాం మోడల్ ని. తర్వాత రిమూవింగ్ సపోర్ట్ స్ట్రక్చర్ అండ్ క్లీనింగ్. సో ఏం చేస్తాం అంటే ఇక్కడ సపోర్ట్ స్ట్రక్చర్స్ ని వాటిని మనం క్లీన్ చేసుకుంటాం. తర్వాత ఆఫ్టర్ బిల్డింగ్ డ్రైన్ అవుట్ ఎక్స్ట్రా మెటీరియల్, కట్అవుట్ ద ప్రోటోటైప్, కట్అవుట్ అన్నెసరీ సపోర్ట్ మెటీరియల్స్. ఓకే, సో ఇలాగా అక్కడ మనం యూజ్ చేసిన మోడల్ కి కొన్ని సపోర్ట్స్ ని కూడా ప్లేస్ చేసుకుంటా అన్నాం కదా, వాటిని రిమూవ్ చేసుకునే పార్ట్ ఇది. తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్ ఏంటంటే సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్స్, ఇవన్నీ చిన్న చిన్న మైన్యూట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కదా, వాటిని అన్నిటిని రెగ్యులేట్ చేసుకోవడం కోసం పోస్ట్ ప్రాసెసింగ్ చేస్తాం. సో దిస్ ఈజ్ వాట్ ద
process that is normally used in okay, rapid prototype. So next class we will see what are the applications, what are the advantages and disadvantages of this rapid prototyping techniques. Okay, I hope you are all understand what is the rapid prototyping technique. Three not two. రైట్. ఓకే స్టూడెంట్స్, మీకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇందులో మీరు అన్మ్యూట్ చేసుకొని క్వశ్చన్స్ అడగచ్చు. ఇఫ్ ఎనీబడి, మీకు మీరు అన్మ్యూట్ చేసుకోదాను. శివప్రసాద్, హలో. నథింగ్ సార్. ఓకేనా, బాగానే ఉందా, అర్థమైందమ్మా? వాట్ ఈస్ ద ప్రోటోటైపింగ్ అనేది అంటే ఏం లేదు, మనకి ఏంటంటే ఇక్కడ వీడియోస్ ఉన్నాయి కానీ నేను నిన్న ప్లే చేసినప్పుడు మీకు రాలేదని చెప్పారు. శివా, అవును సార్, రాలేదు కదా, నేను అందుకే యాక్చువల్గా ఇప్పుడు వీడియో ఉంది కానీ మీకు ప్లే చేసినా వస్తుందో రాదో అనుకున్నాను. ఎనీవే, కొంచెం బ్రీఫ్ గా మీరు అండర్స్టాండ్ చేసుకొని నేను పీపీటీ కూడా మీకు పెడతాను. అది సార్ లింక్స్ గ్రూప్ లో పెడితే మేము చూస్తాం సార్. పెడతాను మీరు ఒకసారి అది కూడా చూసుకుంటే ఇంకా బాగా అర్థం అవుతుంది. ఓకే, 331 ఏమో ఎలా ఉంది, బాగానే ఉందా, అర్థమైందా? బాగానే ఉన్నా సార్. ఓకే 302 హ్యాండ్ రైజ్ చేశారు. పీడిఎఫ్ ఉంటే పెట్టండి సార్. ఏమా పీడిఎఫ్ ఏమైనా ఉంటే పెట్టండి సార్. పెడతాను గ్రూప్ లో పెడతానే. సార్ ఓకే 331 నోట్స్ రాయమంటారా సార్? నోట్స్ వద్దులే ప్రసాద్, అంటే నేను పీడిఎఫ్ ఇస్తాను. ఓకే సార్. కాకపోతే ఏంటంటే మీరు ఏం చేయాలంటే, అంటే నా సజెషన్ అంతే, మీరు క్లాస్ వినేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా ఉంటే నోట్ చేసుకుంటా ఉండండి. వై ఐఎమ్ టెల్లింగ్ ఈజ్, మీరు మళ్ళీ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కూడా ఒకసారి మైండ్ లో మళ్ళీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది వన్ సైడ్ గా అయిపోయింది, అంటే నేను మాట్లాడడమే అంతే కదా, మన క్లాస్ లో ఉన్నట్టు ఇంటరాక్షన్ ఉండదు ఇక్కడ. అవును సార్. నేను చెప్పింది మీరు వినేసి లాస్ట్ లో క్వశ్చన్లు అడిగడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేయాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటే. వినిపించట్లేదు సార్. ఏమ్మా 309 చెప్పండి సార్. ఆడియో లాగ్ అవుతుంది, వాయిస్ కూడా క్లారిటీ ఉండదు. అరే అది ఇంటర్నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది. అంటే గురించి చెప్పమ్మా. 338 3D ప్రింటింగ్ అదే ర్యాపిడ్ ప్రోటోటైప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది కదా సార్? అవునమ్మా, అవును. లేటెస్ట్ మోడల్ అదేనా సార్? దాని తర్వాత అడ్వాన్స్ ఇంకేమైనా ఉన్నాయా సార్? అంటే 3D ప్రింటింగ్ అనేది లేటెస్ట్ అని కాదు కానీ కాంపాక్టబిలిటీ అనమాట. అంటే చిన్న టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన ఈజీగా, అంటే స్టూడెంట్స్ కి ఈజీగా మనం విజువలైజ్ చేయడానికి 3D ప్రింటింగ్ యూజ్ అవుతుంది. బట్ ఏంటంటే కొత్తగా లేటెస్ట్ గా చాలా టెక్నిక్స్ వచ్చినాయి, అంటే మెటీరియల్స్ మార్చుకొని. మెయిన్ ఏంటంటే మెటీరియల్ అనేది ఎక్కువ ఇబ్బంది ఇక్కడ. అన్ని మెటీరియల్స్ ని మనం చేయలేం 3D ప్రింటింగ్ లో. అదే కనుక అన్ని మెటీరియల్స్ మనం చేయగలిగితే. ఏమా ప్లాస్టిక్ పాలిమర్స్ మాత్రమే చేయగలం కదా సార్? అవును, మెటల్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మెటల్స్ కూడా చేయొచ్చు. అదే లేటెస్ట్ గా వచ్చినాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకెవరైనా డౌట్స్? అది ఈ మధ్యలో రాయొద్దన్నాను స్క్రీన్ మీద, అయినా సరే ఎవడో ఎస్ అని రాశాడు. ఓకేనా? అది ఎలా అవుతుందో తెలియట్లేదు సార్. అది ఎలా ఏమవుతుంది, ఇగో ఈ మీ వాళ్ళే ఎవడో ఒకడో సార్. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఏం లేవు కదా సార్? మరి ఎవడు రాశాడు? ఈ రియాక్షన్స్ అనేది ఆప్షన్ ఉంటుంది సార్, స్కెచ్ అనే ఆప్షన్ కింద ఒక పెన్ మార్క్ ఉంటుంది సార్, దాంతో రాయొచ్చు సార్. అదే ఎవడో రాస్తున్నాడు, వద్దాం అలాంటివి చేయకండి ప్లీజ్. ఓకే రైట్, అయితే ఉన్నా, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. ఓకే సార్. ఓకే బాయ్.